వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ప్రతి ముస్లిం జీవితంలో హజ్ యాత్ర అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. మరి ఈ యాత్ర చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం వస్తుంది ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే మౌలానా ముష్టాక్ మదాని గారు. సో ప్రతి ముస్లిం జీవితంలో కూడా వాలేకుం అస్సలాం, హజ్ యాత్ర అనేది పరమ పవిత్రమైనటువంటి యాత్ర, ఖచ్చితంగా చేయాలని చెప్తూ ఉంటారు కదా. సో ఈ యాత్ర చేయడం వల్ల కలిగేటువంటి పుణ్యఫలాలు ఏంటి, అసలు ఈ హజ్ యాత్ర యొక్క చరిత్ర ఏంటి, దీని గురించి తెలియజేయండి మా వ్యూవర్స్కి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్న అవల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బిబక్కత ముబారక వఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం అల్ హుజ్జాజు వల్ ఉమ్మారు వఫ్దుల్లా సదకల్లాహుల్ అజీం సదక రసూలున్ నబియుల్ కరీం వ నహ్ను అలా దాలిక మినష్ షాహిదీన్ వ షాకిరీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ వాళ్ళు చేపట్టినటువంటి యొక్క కార్యక్రమము హజ్ యొక్క ప్రాముఖ్యత మరియు హజ్ చేయడం వల్ల కలిగేటువంటి పుణ్య ఫలాలు ఏమిటి అని చెప్పి మన ఆబిద్ హుసేని గారు అడగడం జరిగింది. ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రస్తుతము యావత్తు ప్రపంచం నుండి హజ్ యాత్రకు స్తోమత కలిగిన వ్యక్తులు బయలుదేరుతున్నారు. అలాంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్నారు. అలాంటి సందర్భంలో ఈ యొక్క ప్రశ్న వారికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా సన్నిధిలో మేము కోరుకుంటున్నాము, మీరు చెప్పినటువంటి అడిగినటువంటి ఒక ప్రశ్నకి సరైన సమాధానం అల్లాహ్ తఆలా మాకు ప్రసాదించుగాక. మొట్టమొదటిసారిగా హజ్ అనేది ఇస్లామిక్ మూల సూత్రాలలో, మూల స్తంభాలలో నుంచి 5వ స్తంభము హజ్ యాత్ర. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క వచనాలలో ఈ విధంగా చెప్పారు: బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వ ఇకామిస్ సలాతి వ ఇతాయిజ్ జకాతి వ సౌమి రమదాన్ వల్ హజ్. ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 ఉన్నవి. దాంట్లో మొట్టమొదటిది ఆ దైవాన్ని ఒక్కడిగా నమ్మడము మరియు రుజుమార్గం చూపించినట్టు వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నిజమైన వ్యక్తిగా నమ్మడము, మన యొక్క మార్గదర్శకం చూపించడానికి వచ్చినటువంటి ఒక ప్రవక్తగా నమ్మడము మొదటిది. రెండవది ఏంటంటే ప్రార్థన అంటే నమాజుని తీసుకుంటాం మనము. మూడవది వచ్చేసి ఉపవాస వ్రతము, రంజాన్ మాసంలో దాన్ని పెడతాము, దాన్ని రోజా అంటాము. అలాగే నాలుగవది ఆర్థిక దానము, దాన్ని జకాత్ అంటాము. అలాగే 5వది హజ్ యాత్ర. హజ్ అంటే అరబీ నిఘంటు ప్రకారము హజ్ అనే దానికి అర్థం వస్తుంది సంకల్పము, ఓకే, ఒక ఉద్దేశము. ఈ అర్థాలు వస్తాయన్నమాట. సంకల్పం అంటే ఒక ధార్మిక ప్రదేశానికి వెళ్ళడానికి సంకల్పించుకోవడానికి హజ్ అంటారనమాట. ఇది దీని యొక్క చరిత్ర అనేది మనం ముందు తెలుసుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అవతరింపబడినటువంటి దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే స్తోమత కలిగి ఉంటారో వారు తప్పకుండా తమ యొక్క జీవితంలో ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇంకా హజ్ యాత్ర అంటే ఎక్కడికి యాత్ర చేయాలంటే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు మరియు వారి యొక్క కుమారుడు ఇస్మాయిల్ జబీవుల్లా మరియు వారి యొక్క ఇబ్రాహీం అస్సలాం గారి యొక్క సతీమణి తల్లి హాజిరా, వీరి యొక్క త్యాగాలతో ఉన్నటువంటి ఒక కార్యక్రమము హజ్ యాత్ర అంటారు దాన్ని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందే, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాక 4000 సంవత్సరాల క్రితమే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారిచ్చే అల్లాహ్ తబారక వ తఆలా దైవము ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారనమాట. సో ప్రవక్త రాకముందు 4000 సంవత్సరాల క్రితం కూడా ఇస్లాం ఉంది. ఓకే. ఇబ్రాహీం అనే ఒక ప్రవక్త ఆ దైవానికి ఎంతో సన్నిహితులైన, చాలా
ఆయన యొక్క స్థానము ఆ దైవం దగ్గర చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ఎలాగంటే అది నేను చెప్పడం కాదు, స్వయాన సాక్షాత్తు ఖురాన్లో ఈ విధంగా చెప్పడింది. వైజిబితలా ఇబ్రాహీం ఆ రబ్బుహు బి కలిమాతిన్ ఫాతమ్మ ఉన్న అంటే ఆ యొక్క దైవము ఇబ్రాహీం గారిని అనేక విధాలుగా పరీక్షించారు. ప్రతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినటువంటి వ్యక్తి ఇబ్రాహీం గారిని చెప్పబడింది. అది సాక్షాత్ దైవం చెప్పబడింది అనమాట. అనేక విధాలుగా ఇబ్రాహీం గారిని పరీక్షించారు. పరీక్షలో విజయం సాధించి ఉత్తీర్ణత సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇబ్రాహీం. అంటే ఒక మనిషి దైవానికి దగ్గర కావడానికి అంత సులువు కాదు. అది అనేక విధాలుగా తనను తాను త్యజించుకోవాలి. తన మనసులో ఉన్నటువంటి కోరిక త్యజించుకుంటే అప్పుడే ఆ దైవానికి సాన్నిధ్యం పొందగలుగుతాడు. ఏదో పోయామో కూర్చున్నామా కాసేపు ఉంటే దానివల్ల కాదు, దానికోసం అని సాక్రిఫై అనేది ఒకటి ఉంటుంది అనమాట. త్యాగం చేయాలన్నమాట, మనోవాంఛన త్యాగం చేయాలి. అలాగే ఇబ్రాహీం అస్సలాతు వస్సలాం అంత సాన్నిధ్యం పొందిన తర్వాత ఆయన ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా తన యొక్క గృహాన్ని నిర్మించారు. ఏ గృహాన్ని అయితే మనం కాబా అంటామో. హజ్ అంటే ఒక ధార్మిక యాత్ర. ఎక్కడికి ధార్మిక యాత్ర? సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా నగరంలో ఉన్నటువంటి దైవ గృహము, దాన్ని కాబా అంటారు. దాన్ని సందర్శించుకొని మరియు దానికి ప్రదక్షిణ చేయడాన్ని హజ్ అంటారు. సో ఒక మాటలో చెప్పాలంటే సౌదీ అరేబియాలో ఉండేటువంటి కాబా గృహ సందర్శనే హజ్ యాత్ర. హజ్ అంటారు. ఈ హజ్ అనేది ఎప్పుడంటే అప్పుడు చేసేటటువంటి కార్యక్రమం కాదు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట రోజులలోనే చేయాలి. నేను ఇప్పుడు పోతాను హజ్ చేస్తానంటే కుదరదు. అది బక్రీద్ మాసంలో 9వ తేదీన అరఫా దినం ఉంటుందన్నమాట. ఆ దినాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కొంతమంది అనుచరగణం వచ్చి అడిగారు, ఓ ప్రవక్త గారు హజ్ అంటే ఏమిటి? అటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే హజ్ అంటే అరఫా మైదానంలో బస చేయడము. ఎవరైతే హజ్కి వెళ్ళి అక్కడ సౌదీ అరేబియాలో మక్కా నగరం చేరుకొని అతను మక్కా నగరంలో ఉండిపోయి ఆ అరఫా మైదానికి వెళ్ళలేకపోతే అతని హజ్ పూర్తి కాదు. హజ్ అంటే అరఫా మైదానమే. అరఫా మైదానం అంటే ఆ రోజు యావత్ ప్రపంచం నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరులు ఒకే ఒక రకమైనటువంటి వస్త్రాధరణ ధరించి, రెండు వస్త్రాలు ధరించి, వస్త్రధారణ ధరించి తన యొక్క దేహం గురించి కూడా ఆలోచన లేకుండా, ఎలాగైతే మనిషి జీవితం తల్లి గర్భం నుంచి ప్రారంభమైందో ఆ సందర్భంలో మన మీద ఎటువంటి గుడ్డ కానీ ఎటువంటి వస్త్రం కానీ లేకుండా ఉంది. కానీ అల్లామా గాలిబ్ ఒక మాట చెప్తారు, చాలా అల్లామా గాలిబ్ ఒక షాయర్, పెద్ద కవిని చెప్తారు. ఆయన్ని మనిషి తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత రెండు గుడ్డల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ గుడ్డలు ఏమిటంటే చనిపోయేటప్పుడు తల్లి గర్భం నుంచి ఎలాగ వచ్చాడో అలాగే అతన్ని ఖననం చేయడం కుదరదు కాబట్టి 2 గుడ్డలు తీసుకొని పోతాడు అతను. కాబట్టి అలాగే ఆ యొక్క అరఫా మైదానంలో కూడా ఆ యాత్రికులు ఏం చెప్తారంటే, ఓ దైవమా మా దగ్గర ఏమీ లేదు, మేము పుట్టుకొత్త ఏమి తీసుకురాలేదు, మేము పోయేటప్పుడు కూడా ఏం తీసుకోపోము, ఇది నగ్న సత్యం, ఇది ప్రపంచ సత్యం ఇది. కాబట్టి నువ్వు చూస్తున్నావు ఈరోజు మేము ఎంతో దూరం నుంచి 1000 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి దగ్గరికి వచ్చాము, మమ్మల్ని క్షమించే వేసే అని చెప్పి ఆ రోజు చేసేటువంటి ఆరాధనని హజ్ ఆరాధన అంటారన్నమాట. సో మీరు ఈ అరాఫత్ మైదానం అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ అరాఫత్ మైదానానికి ఉండేటువంటి చరిత్ర ఏంటి? హిస్టరీ పరంగా తీసుకుంటే ప్రాధాన్యత ఏంటి అక్కడ? చూడండి, ఇక్కడ అరఫాత్ మైదానానికి ప్రత్యేకత ప్రవక్త గారు చెప్పినటువంటి వచనం ఒకటి, హజ్ అంటే అరఫా మైదానం అని. ఇంకోటి వచ్చేసి నిఘంటు ప్రకారం చూసుకుంటే అరఫా అనే పదానికి అర్థము ఒకరినొకరు తెలుసుకోవడము. అరఫా అంటే పెహచాన అంటారు దాన్ని ఉర్దూలో. దాన్ని తెలుగులో ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, తెలుసుకోవడం అంటారన్నమాట. అంటే ఆ యొక్క మైదానంలో ఒక దాసుడు తన దైవాన్ని తెలుసుకుంటాడనమాట. ఈ విధంగా. ఇంకోటి వచ్చేసి దీని యొక్క ఇంకొక చారిత్రాత్మకటువంటి జవాబు ఏమిటంటే, మొట్టమొదటి మానవులు ఆదం హవా, వీళ్ళు మానవులు అనమాట. వీళ్ళిద్దరూ ప్రపంచంలో దిగిన తర్వాత వేరే వేరే దిగారు. దాని తర్వాత వీళ్ళిద్దరి యొక్క కలయిక అనేక సంవత్సరాల తర్వాత ఎక్కడైతే ఒకరిని కలుసుకున్నారో, ఒకరినొకరు చూసుకొని తెలుసుకున్నారో ఆ యొక్క మైదానం పేరు అరఫా. అందుకని అక్కడ ఒక పర్వతం ఉందన్నమాట. ఆ పర్వతం పేరు జబలే రహ్మత్ అంటారు దాన్ని. అంటే అల్లా యొక్క కారుణ్యము వర్షించినటువంటి పర్వతము అని చెప్పి. మొట్టమొదటిసారిగా 2 మానవులు కలుసుకొని, అది మహిళ
పురుషుడు ఇద్దరు కలుసుకొని ఒక దగ్గర ఒకరినొకరు తెలుసుకొని వారిని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని అరఫా అంటారు. అరఫా చెప్పాను కదా, అరఫా అంటే తెలుసుకోవడము. ఇద్దరు ఒకరినొకరు తెలుసుకున్నారు, మరి మమ్మల్ని ఏ ఉద్దేశంతో పుట్టించాడో సృష్టికర్త అని చెప్పి ఆ ఉద్దేశం తెలుసుకొని ఆ సృష్టికర్తని కనుగొని దాని విధంగా జీవనం గడపడం మొదలుపెట్టారనమాట. కాబట్టి అనేక విధాలుగా ఆ అరఫా అనే దానికి చాలా సందర్భాలు వస్తుంది. హజ్ యాత్రకు పోయిన వాళ్ళు ఈ ప్రత్యేకత వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఈ కాబా గృహం గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి కాబా గృహానికి ఉండేటువంటి ప్రత్యేకత గురించి చెప్పాల్సి వస్తే చూడండి, ఇది కాబా గృహం అంటే ఒక 2-3 నిమిషాలు చెప్పేటువంటి విషయం కాదు. అది చాలా పెద్ద చరిత్ర దాన్ని. ఇప్పుడే మీ ముందు ఒక ఖురాన్ యొక్క వచనాన్ని చదివి వినిపించాను. అదేమిటంటే ఇన్న అవ్వల బైతిన్ వజియలిన్నాసి లల్లది బి బక్కత ముబారక అంటే దాని అర్థం ఏమిటంటే మొట్టమొదటిసారిగా అల్లాహ్ తబారకోతాలాని ఆరాధన చేసుకోవడానికి అల్లాహ్ తబారకోతాలా ఏదైతే గృహాన్ని నిర్మించారో ఆ గృహం పేరు కాబా. దాన్ని యావత్ ప్రపంచానికి మధ్య భాగంలో నిర్మించడం జరిగిందనమాట. ఇటుపక్క చూసినా కానీ ఒక మనిషి ప్రపంచం చిట్ట చివరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మధ్య భాగం చూస్తే దాన్ని కాబా ఏర్పడుతుందనమాట. ఎటు నుంచి పోయినా కానీ మధ్య భాగం వచ్చేసి కాబతుల్లా అల్లా యొక్క గృహం ఉంటుంది. దానికి అలాగే పైకి వరకు పోతే ఆకాశంలో అల్లాహ్ తబారకోతాలా కూర్చున్నటువంటి సింహాసనం ఉంటుంది, దాని కింద కాబా ఉంటుంది అని మొత్తం పుస్తకాలు రాసిందనమాట. కాబట్టి కాబా అనేది మొట్టమొదటిసారిగా దాన్ని నిర్మించినటువంటి వారు దైవదూతలు అని రాస్తున్నారు పుస్తకాలలో. రెండోది వచ్చేసి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, వారి యొక్క కుమారుడు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం, వారి యొక్క కుమారుడు, వారి యొక్క జాతులు చివరిదాకా వస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సౌదీ అరేబియా రాజులైతే ఉన్నారు వారి వంశ పూర్వీకులు ఉన్నారు, వారు నిర్మించడం జరిగిందన్నమాట. కాబా అనేది ఒక చిహ్నం అన్నమాట, ఆరాధనకి ఒక చిహ్నం. అది దేవుని గృహం అంటా కానీ దైవం కాదు. అది ఒక దేవుని గృహం వరకే, దైవం కాదు. దైవం అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, నాలో ఉంటుంది, మీలో ఉంటుంది. అదొక వెలుగు. ఎందుకంటే అల్లా తఆలా ఖురాన్లో చెప్తున్నారు అల్లాహు నూరు సమావాతి వల్-అర్ద్. ఆ దైవం అనేది భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి వెలుగుని ఆ దైవం అంటారనమాట. అలాగా కాబతుల్లా అనేది అల్లా యొక్క గృహము. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని మరియు ఇతర కార్యక్రమాలు చేపడతారు హజ్ యాత్రికులు. దానివల్ల హజ్ చేయడం జరుగుతుంది. హజ్ అనేది జీవితంలో తప్పకుండా ఒకసారి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే స్తోమత కలిగి ఉండి కూడా ఎవరైతే హజ్ చేయరో గుర్తుపెట్టుకోండి, వారు చాలా పాపాత్ములుగా అల్లా తబారక వ తఆలా సన్నిధిలో లెక్కించబడతారు. ఎవరైతే స్తోమత ఉండి కూడా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ దీన్ని వెనక వేస్తూ ఉంటే ఆ విషయాలు అలాగే ఉంటాయి. కార్యక్రమాలు వెళ్ళేవారు హజ్ యాత్రకు వెళ్ళి వస్తూ ఉంటారు, ఇతనే అలాగే ఉంటాడు అన్నమాట. కాబట్టి ఎవరికైతే స్తోమత ఇస్తారో ఆ స్తోమతలో మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందే ఉండాలి మనం. ఎందుకంటే మంచి కార్యక్రమం చేయడానికి మన మనసు ఇప్పుడు అంగీకరిస్తుంది, కొన్ని క్షణాల్లో మారిపోవచ్చు. కాబట్టి మారిపోక ముందే మనం మంచి పనులు చేసుకొని ఆ దైవానికి సన్నిహితులుగా ఏర్పడడానికి మనం కృషి చేయాలి. హజ్ యాత్రకు వెళ్ళబోయే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? హజ్ యాత్రకు వెళ్ళబోయే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, స్తోమత ఉండాలి ముందు. స్తోమత అనే విషయంలో ఇంకొక ప్రశ్న ఏంటంటే అప్పులు చేసి వెళ్ళకూడదు, అలాగే హలాల్ సొమ్ముతోనే వెళ్ళాలి, అక్రమ సంపాదనతో వెళ్ళకూడదు హజ్ యాత్రకి అంటారు. కరెక్ట్ అన్నది? నిజంగా 100% కరెక్ట్ అని మీరు చెప్పింది. అప్పులు చేసి మీరు హజ్ యాత్ర చేయమని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అప్పు అనేది ఎంత పెద్ద భారం అంటే ఇస్లాంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని సందర్భాలలో ఎవరైతే చనిపోయి మదీనా మస్జిద్ ఏదైతే ఉందో మదీనా నగరంలో అక్కడ తీసుకువస్తే వారికి జనాదా నమాజ్ చదివే ముందు అడిగారు అనమాట, ఏమని, ఇతను ఎవరికైనా అప్పు ఉన్నారా అని చెప్పి. అప్పు ఉన్నారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చదివించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఉందో అప్పు అనేది ఈ మానవులకి మధ్య ఉన్నటువంటి హక్కు అనమాట. అది ఆ హక్కుని కొల్లగొట్టి మనిషి చనిపోయిన తర్వాత అతను అలాగే ఉండిపోతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక మనిషి అప్పు తీసుకొని దాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టి ఈ ప్రపంచం వెళ్ళిపోతే అతని యొక్క ఆత్మ ఆ దైవం దగ్గర చేరదు, భూమి ఆకాశాల వద్ద వేలాడుతూనే ఉంటుందని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడింది. కాబట్టి అప్పు తీసుకొని మరి హజ్ యాత్ర వెళ్ళడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. సాధ్యమైనంత వరకు మీరు
శ్రమించి కష్టపడి డబ్బుని పోగు చేసుకొని అప్పుడు స్తోమత కలిగితేనే వెళ్ళమని చెప్పి ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది. అలాగే ఈ పిల్లలు ఉన్నవారు వాళ్ళకి ఏదైనా చేసి వెళ్ళాలని రకరకాలుగా చెప్పి వాళ్ళ బాధ్యత అండి, తప్పకుండా చేయాల్సిందే బాధ్యత. ఇక్కడ చాలా ఉంటాయి మనకి బాధ్యతలు, ఆ బాధ్యతలను పక్కన పెట్టేసి పూర్తి బాధ్యతను నిర్వర్తించిన తర్వాత హజ్కి వెళ్ళాలి. మన పెద్దవారు మన ధార్మిక పండితులు చెప్తారంటే ఒక మనిషి అనేక విధాలుగా అతనికి సౌలభ్యాలు ఉన్నాయి, అతను చేసుకోవచ్చు అనేక విధాలుగా. అలాంటప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉందో, మీరు చెప్తున్నారు కదా పిల్లల కార్యక్రమం అని చెప్పి, ఆ కార్యక్రమాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఆ విధంగా అతను సమకూర్చుకున్నాడు మొత్తం పరిస్థితులు. అతను తప్పకుండా ఈ కార్యక్రమం ఉన్నా కానీ వెళ్ళి హజ్ యాత్ర చేసుకొని రావచ్చు అనమాట. రైట్. మరి హజ్ ఉమ్రా అని కూడా చెప్తూ ఉంటారు. ఈ హజ్కి ఉమ్రాకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? చూడండి, హజ్ అనేది విధి, తప్పకుండా చేయాల్సిందే స్తోమత కలిగిన వ్యక్తి. ఆ ఉమ్రా అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆచరణ చేపట్టారో దాన్ని ఉమ్రా అంటారు. హజ్ అనేది ఒక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రోజుల్లో చేసేటువంటి ఆరాధన హజ్ అంటారనమాట. ఉమ్రా అనేది సంవత్సరం పాటు ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. హజ్ అనేది కేవలం ఒక నిర్దిష్ట స్థలంలోనే చేయాలి. అరఫా మైదానంలో, మినా మైదానంలో, తర్వాత ఆ యొక్క శైతానికి రాళ్ళు కొట్టడంలో, ఇలాంటి ప్రదేశాల్లో సమయం గడిపోతూ హజ్ యాత్రికుడు తన యొక్క ఆరాధన పూర్తి చేసుకుంటాడు. కానీ ఉమ్రాలో ఇవన్నీ ఉండవు. ఉమ్రాలో కేవలము అల్లాహ్ గృహానికి ప్రదక్షిణ చేయడము, మా తల నీలాలు సమర్పించుకోవడము, ఈ రెండు పనులు చేస్తే దాని తర్వాత సఫా మర్వా చేయడం, ఈ మూడు చేస్తే అతని ఉమ్రా అయిపోతుంది. కానీ హజ్ అలా కాదు, 5 రోజులు నిరంతరము కొన్ని ప్రార్థనలు ఆరాధన చేస్తూనే ఉండాలి అతనికి. ఓకే. హజ్లో ముఖ్యంగా పాటించాల్సినటువంటి సూత్రాలు కానీ పాటించాల్సినటువంటి నిబంధనల గురించి చెప్పాల్సి వస్తే, చూడండి, ఒక హజ్ యాత్రికుడికి ముఖ్యమైనటువంటి విషయాలు ఏది ఉండవు. రోజువారీ పనులు ఏదైతే ఉంటాయో అవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ చేసేటువంటి పనుల్లో ముఖ్యంగా అతను కట్టుకునేటువంటి వస్త్రధారణ ఏదైతే ఉంటుందో దాన్ని ఎహ్రామ్ అంటారనమాట. ఎహ్రామ్ అంటే అది మామూలుగా బజార్లో 500 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. కానీ ఆ యొక్క వస్త్రాలు వేసుకున్న తర్వాత, ధరించిన తర్వాత అనేక నియమాలు అతని మీద ఆపాదించబడతాయి. తప్పకుండా ఆ నియమాలు పాటించాల్సిందే. ఎహ్రామ్ ధరించేటువంటి వ్యక్తి ఆ సమయంలో ఏ దువాలు చేస్తాడో ఆ దువాలు తప్పకుండా అంగీకరించబడతాయి. కాబట్టి ఆ వస్త్రం ధరించిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తన యొక్క ప్రతి ఒక్క కార్యాచరణ అల్లాహ్ తబారకు తాలాగే సంతోషపెట్టే విధంగానే ఉండాలి. కానీ ఆ దైవాన్ని ఆగ్రహానికి గురి చేయకూడదు. కాబట్టి ఎహ్రామ్ దుస్తులు ధరించిన తర్వాత ఎలాగంటే తన దేహాన్ని కూడా అతను గీరకూడదు అనమాట. ఓకే. అలాగే తన వెంట్రుకలు కూడా గీరకూడదు, అలాగే ఉండిపోవాలి. అలాగే 2 రోజులు కానీ 3 రోజులు కానీ అలాగే ఉండిపోయి ఏమన్నానంటే, ఈ యొక్క స్థితి నిన్ను సంతోష పెట్టడానికే నేను తీసుకున్న స్థితినే, దీన్ని చూసి నాతో నువ్వు సంతోషపడి నా పాపను క్షమించి వేసేవయ్యా, ఒక కొత్త జీవితాన్ని గడపడానికి నాకు ప్రాప్తం కలిగించు అని చెప్పి ఆ రోజు వేడుకున్నటువంటి వేడుకొని అల్లాహ్ తబారక్ వ తఆలా చూసి గర్వపడతాడనమాట. అంటే ప్రత్యేక ఆరాధన ఏమైనా ఉంటుందా హజ్ యాత్రలో మిగతా వాళ్ళతో పోలిస్తే? మిగతా రోజు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 రోజులు చేసేటువంటి ఆరాధన ఒక ప్రత్యేక ఆరాధన. దానిలో ఎహ్రామ్ దుస్తులు ఎప్పుడే ధరిస్తాడో అప్పుడు వెంటనే ఒక దువా పఠిస్తూ ఉంటాడనమాట. ఒక వచనాన్ని పఠిస్తూ ఉంటాడు. ఏంటంటే, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నెమత లక వల్ ముల్క్ లా షరీక లక్. ఓకే. ఇలాగా ఇది ఎప్పటిదాకంటే ఎప్పుడైతే ఎహ్రామ్ దుస్తులు వేసుకుంటాడో దాని తర్వాత నుండి తన యొక్క చూపు కాబా గృహంపై పడేంత వరకు ఈ యొక్క దువాని పఠిస్తూనే ఉంటాడనమాట. దీని అర్థం ఏమిటంటే లబ్బైక్ అంటే ఏంది? నేను హాజరవుతున్నాను, ఓ దైవమా, నేను నీ గృహం చూడడానికి, నీ గృహాన్ని ప్రదర్శన చేయడానికి హాజరవుతున్నాను, నా హాజరును అంగీకరించు అని చెప్పి వేడుకుంటాడనమాట. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఓ దైవమా నేను వస్తున్నాను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, ఇన్నల్ హమ్ద సమస్త స్తోత్రములు, వన్నేమత ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని వస్తువులు అన్నీ నీ కొరకే, నీకు సాటి ఎవరు లేరు, నేను వస్తున్నాను, నా రావడాన్ని నేను అంగీకరించు అని చెప్పి ఓ యాత్రికుడు ఎంత దీనంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు అడుగుతాడంటే,
నేను ఎంతో కష్టపడి వస్తున్నాను, ఎంత లక్షల రూపాయలు ఖర్చుపడి వస్తున్నాను, ఈ యొక్క రావడాన్ని నువ్వు అంగీకరించు, నా హజ్ని ఈ యొక్క ఆరాధన నువ్వు అంగీకరించు అని చెప్పి వేడుకుంటాడు అనమాట. కాబట్టి ఈ హజ్ యాత్రలో ఆ యాత్రకుని నోటన పదే పదే వచ్చేటువంటి యొక్క ఆరాధన ఏదంటే అది లబ్బైక్ అనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎలాగైతే మనం స్కూల్లో చిన్నపిల్లలు ప్రజెంట్ సార్ అంటాం కదా, అలాగే ఆ దైవం పిలిచాడు నన్ను. ఎలాగే ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు కాబా గృహాన్ని నిర్మించిన తర్వాత అల్లా ముందు అడిగారు అనమాట, అల్లా నువ్వు నీ ఆజ్ఞ ప్రకారం నీ గృహాన్ని నిర్మించాను నేను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే అప్పుడు అల్లా తాలా అని చెప్తాను, దైవం చెప్తారంటే ఈ కాబా గృహానికి ముందు ఉన్నటువంటి ఒక పర్వతం ఏది ఉందో జబల్ అబూ హుబైస్ అంటారు, మొట్టమొదటి పర్వతం అది. దాని మీద నిలబడి మీరు అనౌన్స్ చేయండి. ఏం అనౌన్స్ చేయండి? ఓ ప్రజల్లారా, స్తోమత కలిగి ఉంటే తప్పకుండా మీరు హజ్ యాత్రకు రండి అని చెప్పి అనౌన్స్ చేయండి. అప్పుడు ఇబ్రాహిం సలైం చెప్తారంటే నేను నా మాట ఎంత దూరం అయ్యా, ఇక్కడ పడిగితే అక్కడ దాకా వినిపిస్తుందేమో అంటే అప్పుడు ఏం చెప్తారంటే ఆ దైవము చెప్పడం వరకు నీ ప్రయత్నం, ఓకే, చేర్పించడం యొక్క నా బాధ్యత, చెప్పడం అనేది నీ బాధ్యత, నువ్వు చెయ్యి అంతే. అప్పుడు అంటే అజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్జి యాతూకా రిజాలా. ఇబ్రాహిం సలాం అక్కడ నిలబడి పర్వతం మీద ఓ ప్రజల్లారా రండి, అల్లా గృహం తయారై ఉంది చూడడానికి రండి అని చెప్తే అప్పుడు ఈ మాట ప్రపంచం అంతమయ్యేంత వరకు ఎవరైతే మానవుడు పుడతారో వాళ్ళందరి వరకు ఈ మాట చేరింది. ఈ మాట చేరిన తర్వాత వాళ్ళు లబ్బైకి ఎవరికి చెప్పారో వాళ్ళు తప్పకుండా యాత్ర చేస్తారు అని చెప్పి ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది అన్నమాట. రైట్. ఒకసారి హజ్ యాత్ర చేసిన తర్వాత పుణ్యఫలాల విషయం అయితే పుణ్యఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే హజ్ యాత్ర చేసిన వారిని హాజీ అంటారు కదా, వారు తదనంతర జీవితం అంటే హజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా? తప్పకుండా. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హజ్ వల్ల కలిగేటువంటి పుణ్యఫలం. ప్రవక్త సల్లాల్లాహు అలైహి చెప్పారంటే ఎవరైతే హజ్ చేస్తారో ఆ హజ్ చేసే సందర్భంలో ఎటువంటి అశ్లీలత చెడు పనులు చేయకుండా అల్లాహ్ని సంతుష్ట పెట్టేందుకు చేసేటువంటి ఆరాధన చేస్తే అతనికి ఎలాంటి ప్రతిఫలం జరుగుతుందంటే అతను అన్ని పాపాల నుండి మోక్షాన్ని పొంది ప్రక్షాళన చెంది మరియు తల్లి గర్భం నుండి ఒక పసికందు ఎలా జన్మిస్తాడో పవిత్రంగా, అలాగే ఒక మనిషి హజ్ యాత్ర చేసి ఎప్పుడైతే తిరుగు ప్రయాణం చేస్తాడో అతను కూడా ఆ రోజే తల్లి గర్భం నుండి పుట్టినట్టుగా అల్లా తబారక్ వ తఆలా అతన్ని లెక్కించబడతాడనమాట. కాబట్టి అంత పవిత్రంగా అతని మీద ఎటువంటి పాపాలు ఉండవు. ఇంకా ఏం చెప్తారంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత నీ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా ఏదో చేసావు, తప్పులు జరిగిపోయా, నేను వేశాను, నీ వేడుకని నీ మొరని నేను ఆలకించాను, కాబట్టి నేను నువ్వు క్షమించి వేశాను. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టేటువంటి జీవనము కొత్తదిగా ఉండాలి. ఓకే. మరియు ఒక నన్ను సంతోషపెట్టే విధంగా, ప్రజలను సంతోషపెట్టే విధంగా, మరియు నిన్ను కష్టం చేసుకోకుండా అన్నిటికీ అందుబాటులో ఉంటూ ఒక మంచి జీవితాన్ని గడిపి నా దగ్గరికి రావాలని చెప్పి అల్లా తబారక్ వ తఆలా పంపిస్తారనమాట. కాబట్టి ఎంతమంది హజ్ యాత్రకు వెళ్తారో వాళ్ళందరితో మా యొక్క విన్నపం ఏమిటంటే ఎలాగైతే మీరు ఆ యొక్క ప్రదేశాలు ఎంత పవిత్రంగా ఉంటారో అలాంటి పవిత్రతని కూడా మీరు స్థానికంగా వచ్చిన తర్వాత కూడా ఆ పవిత్రాన్ని చాటిస్తే దాని యొక్క ప్రభావం మీ ద్వారా ఇతరులపై పడుతుందన్నమాట. రైట్. మదాని గారు చాలా ధన్యవాదాలు. ఈరోజు స్టూడియోకి వచ్చి హజ్ యాత్రకు సంబంధించి చాలా విశేషాలు చెప్పారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.